BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో ₹1 కోటి మాత్రమే. బాచుపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో హైయెస్ట్ దిగుమతులు జరిగినాయి అంటే బంగారం గోల్డ్ ఇంపోర్ట్స్ మామూలుగా కాదు రికార్డు స్థాయికి పెరిగింది అనేది దిగుమతులు ఆగస్టులో జరిగింది. ఏకంగా ఎంత పెరిగింది అనేది దాని మీద ఇప్పుడు గోల్డ్ ఎందుకు పెరిగినాయి ఏమైందో చూద్దాం. ఈ కస్టమ్స్ డ్యూటీ తగ్గేయటం, పండగలు రావటం, దాంతోపాటు ఈ పండగలు పెళ్ళిళ్ళ సీజన్ అంటే మ్యారేజ్ సీజన్, దీంతో బంగారం దిగుమతులు భారీగా పెరగటం జరిగింది. ఈ కస్టమ్స్ డ్యూటీ ఏదైతే తగ్గించడం వలన ఏం జరిగిందో చూద్దాము. మామూలుగానే పెళ్ళిళ్ళు పండగలప్పుడు ఈవెంట్లు ఏవైతే ఉంటాయో బంగారం కొనుగోలు చేయడం జరుగుతుంది. ఎవరి దగ్గర అయితే సేవింగ్స్ ఎక్కువ ఉంటాయో, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం ఎప్పుడైనా కానీ ఎవరు ఎక్కువ కొంటారు అంటే ఎవరి దగ్గర అయితే ఫండ్స్ ఉంటాయో అంటే బ్యాంక్లో బ్యాలెన్స్ వాళ్ళు కొంటారు. వాళ్ళు ఎందుకు కొంటారు అంటే వాళ్ళకి ఇన్కమ్ ఎక్కువ ఉందనుకోండి, సేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. సేవింగ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ఇన్వెస్ట్మెంట్స్ భాగంగా బంగారం మీద ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. అయితే వీటితో పాటుగా వరల్డ్లో కూడా ఎప్పటికప్పుడు ఆల్ టైమ్ హైక్ చేరడం జరుగుతుంది. గోల్డ్, సిల్వర్ రెండు. ఈ గోల్డ్ వచ్చి మనకి బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీ తగ్గడం ఒక ప్లస్ పాయింట్. ఈ ఆగస్టులో రికార్డు స్థాయిలో $10.06 బిలియన్ దిగుమతులు అన్నమాట పెరిగినాయి అనేది వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక గణాంకం విడుదల చేయడం జరిగింది. అయితే గత ఏడాది ఆగస్టులో పోలిస్తే బంగారం దిగుమతులు $4.93 బిలియన్ ఉన్నాయి. ఇప్పుడు $10.06 బిలియన్ చేరటం జరిగింది. ఈ కస్టమ్స్ డ్యూటీ తగ్గటం, పండగలు మ్యారేజ్ సీజన్ తోటి బంగారం దిగుమతులు పెరిగినాయి అనేది ఒక రీజన్. ఇంకో రీజన్ ఏంటిది అంటే ఎప్పుడైనా కానీ అంటే ఇప్పుడు మొన్న బడ్జెట్లో 2 చేశారు. ఒకటో బంగారం దిగుమతుల మీద కస్టమ్స్ డ్యూటీ, తర్వాత ఈ బంగారం దిగుమతిలో ఏం జరుగుద్ది అంటే ముడి బంగారం దిగుమతి అవుతుంది అంటే 24 క్యారెట్స్. మళ్ళీ ఆర్నమెంట్స్ చేసిన తర్వాత మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎగుమతి సుంకం తగ్గించాం మళ్ళీ. అంటే ఏంటి, దిగుమతి సుంకం తగ్గించడం వలన మనకి తక్కువ ట్యాక్స్ తోటి మనకి 24 క్యారెట్స్ గోల్డ్ వస్తుంది. మళ్ళీ ఆర్నమెంట్స్ తయారైతాయి 916 KDM అని ఏవైతే ఆర్నమెంట్స్ ఉంటాయో అవి మనం ఎగుమతి చేస్తాం. ఎగుమతి చేసినప్పుడు ఎగుమతి సుంకం తగ్గించడం జరిగింది ఈ మధ్యకాలంలో. దాంతోపాటు ఏమవుతుంది, దిగుమతులు పెరుగుతాయి, మళ్ళీ అవే ఆర్నమెంట్స్ రూపంలో ఎగుమతులు జరుగుతాయి. ఈ ఎగుమతులు ఎప్పుడైతే జరుగుతాయో మనకి ఫారిన్ కరెన్సీ వస్తుంది. దాంతోపాటు ఈ బంగారం ఏదైతే ఉందో మనం బాగా దిగుమతి చేసుకోవడంలో ఇక సింపుల్ అనమాట. దాంతో బంగారం దిగుమతులు పెరుగుతాయి అనేది అనమాట. ఈ దిగుమతులపై ఈ వాణిజ్య శాఖ కార్యదర్శి గారు సునీల్ బర్రావ్ ఆయన బంగారం స్మగ్లింగ్ ఏదైతే ఇతర కార్యకలాపాలను అరికట్టడం కోసం కస్టమ్స్ డ్యూటీని భారీగా తగ్గించడం జరిగింది బడ్జెట్లో. దాంతో ఈ అమ్మకాలు కూడా బాగా పెరగడం జరిగింది మన దేశంలో. ఎందుకంటే ఈ సింపుల్ మ్యారేజెస్, పండగలు, దీంతో ఈ వ్యాపారస్తులు కానీ ఎవరైతే ఉన్నారో మామూలు వాళ్ళు కూడా బంగారం నిల్వలు చేయటం జరిగింది. దీంతోపాటు దేశాలే బంగారం నిల్వ చేసుకోవటం, బంగారాన్ని కొనటం కూడా జరుగుతుంది ఈ మధ్యకాలంలో. అయితే ఈ 2024 బడ్జెట్లో డ్యూటీ ఏదైతే ఉందో 15 నుంచి 6% తగ్గించారనేది అందరికీ తెలుసు. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. అయితే ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఏప్రిల్, మే, జూన్, జూలై గడిచిన ఈ ఫైనాన్షియల్ ఇయర్ 4 నెలల్లోనే ఈ బంగారం ఏదైతే దిగుమతులు ఉన్నాయో 4.23% అంటే తగ్గినాయి అనమాట. ఈ 4 నెలల్లో తగ్గి $12.64 బిలియన్ చేరుకుంది. అయితే గత ఆర్థిక సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్తో పోలిస్తే బంగారం దిగుమతులు 30% పెరిగినాయి. అంటే ఫస్ట్ 4 మంత్స్ తగ్గినాయని చెప్తున్నా కానీ ఓవరాల్గా చూస్తే లాస్ట్ ఇయర్ మీద 30% పెరిగింది. మొత్తం $45.54 బిలియన్ మన యొక్క బంగారం దిగుమతులు ఉన్నాయి అనేది. అయితే ఎక్కువ శాతం మన దేశం స్విట్జర్లాండ్ నుంచి 40%, ఎక్కువ శాతం స్విట్జర్లాండ్ నుంచి. అందుకనే స్విస్ గోల్డ్కి చాలా ఫేమస్ అనమాట. ఈ స్విస్ గోల్డ్ ఏంటంటే స్విట్జర్లాండ్ గోల్డ్ అన్నీ 999.99 ప్యూరిటీనే ఉంటుంది 24 క్యారెట్స్ గోల్డ్. మళ్ళీ 999.99 ప్యూరిటీలో కూడా స్విస్ గోల్డ్కి ఇంకా అనమాట. అంటే ప్యూరిటీలో కూడా మళ్ళీ బ్రాండ్
అయితే స్విస్ గోల్డ్ అన్నారు అనుకోండి, ఇంకా ఎక్యురసీ, ప్యూరిటీ అంటుంది దాన్ని, స్వచ్ఛత, తెలుగులో స్వచ్ఛత, ప్యూరిటీ. అందుకని ఎక్కువ శాతం ఇంకోటి మనకి పక్కనే అనమాట. స్విస్ వచ్చి చాలామంది మన వాళ్ళు అక్కడ ఎంప్లాయీస్గా ఉండటం, స్థిరపడటం, ఎడ్యుకేషన్ అయిపోగానే అక్కడ జాబ్స్ రావటం, అక్కడ నుంచి బంగారం ఎక్కువ శాతం మనకి 40% అక్కడి నుంచే దిగుమతి అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చి మనకు యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనమాట, గల్ఫ్ కంట్రీస్ నుంచి. అంటే మన వాళ్ళు ఎక్కువ శాతం ఎక్కడెక్కడైతే సెటిల్ అవుతారో అక్కడి నుంచి ఎక్కువ శాతం మనకు దిగుమతులు అవుతాయి. అక్కడి నుంచి అంటే దుబాయ్, ఏవైతే గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయో అక్కడి నుంచి మనకి 16% వస్తాయి. ఇక తర్వాత సౌత్ ఆఫ్రికా నుంచి ఒక 10% వస్తాయి. అంటే 40% స్విట్జర్లాండ్ నుంచి, ఒక 16% యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి ఒక 10%. ఇవన్నీ చేస్తాయి అన్నమాట. అయితే ఇవన్నీ కూడా దిగుమతులు మొత్తం 5% మాత్రమే అన్నమాట. అయితే అంటే 5% మాత్రమే మన దగ్గర దిగుమతులు అయిన దాంట్లో మొత్తం చేస్తే మన దగ్గర ఉత్పత్తి అవుతుంది అదంతా కూడా ఒక 5%కే అనమాట. ప్రపంచంలో ఫస్ట్ చైనా, ఏది అత్యధికంగా బంగారాన్ని వినియోగించేటటువంటి దేశం కిందకి చూస్తే ఫస్ట్ చైనా, సెకండ్ అంటే వరల్డ్లోనే ఫస్ట్ చైనా, సెకండ్ మనమే అనమాట. ఏది వాడకంలో అనుకోండి, దిగుమతిలో అనుకోండి, వినియోగించడంలో మనమే నిలవడం జరిగింది. అందుకని ఎక్కువ శాతం బంగారం అనగానే మనకి బంగారం మీద ఎక్కువ ఉంటుంది. ఈ ఏడాది 850 టన్నులు మనం దిగుమతి చేసుకోవటం జరిగింది అనేది ఒక సర్వే ప్రకారం. అయితే బంగారానికి భారీ డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఎందుకోసం అంటే ఎవరికైతే సేవింగ్స్ ఉంటాయో వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుంది. రెండోది, మన వాళ్ళు వరల్డ్లో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనుకోండి, అంటే కెనడా అని, యుఎస్ అని, ఎక్కడైతే వేరే కంట్రీస్కి వెళ్తారో అక్కడ వాళ్ళు కష్టపడి అక్కడి నుంచి ఇండియాకి ఫండ్స్ పంపించడం చేస్తారు. పంపించినప్పుడు ఈ తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళు ఉంటారో పెద్దవాళ్ళు, వాళ్ళు ఉంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడతారు. రియల్ ఎస్టేట్లో 1-2 కంటే ఎక్కువ పెట్టలేరు, ఎందుకంటే అవి చూసుకోవాలి, కబ్జాలు కాకుండా ఉండాలి. అదే గోల్డ్కి అయితే సేఫ్ అని చెప్పేసి పెడతారు. ఆ గోల్డ్లో కూడా ఈటీఎఫ్లు అయితే ఇంకా సేఫ్, ఎందుకంటే పేపర్ మీదనే ఉంటుంది, డిమాట్లో ఉంటాయి, ఆన్లైన్లోనే ఉంటుంది కాబట్టి అనమాట. అయితే ఫిజికల్ గోల్డ్ అంటే కొంచెం రిస్క్తో కూడుకుంది. అంటే మనం సేఫ్టీ, సెక్యూరిటీ, వాటిని జాగ్రత్త చేయటం, లాకర్లలో పెట్టడం, మళ్ళీ చిన్న 1 గ్రాము, 2 గ్రాములు, 10 గ్రాములు, 20 గ్రాములు అయితే అవి చూసుకోవటం, జాగ్రత్త పరచడం కొంచెం ఇబ్బందికర విషయం అనమాట. మళ్ళీ ఆర్నమెంట్స్ కొడితే మేకింగ్లు, వేస్టేజ్లు, తరుగులు అవన్నీ పోతాయి. ఇది ఆర్నమెంట్స్ అయితే 24 క్యారెట్స్ గోల్డ్ అయితే ఓకే, ఎస్జీబీ సావరెన్ గోల్డ్ బాండ్స్ ఓకే, గోల్డ్ ఈటీఎఫ్లు ఓకే, దీంతో పాటు సిల్వర్ ఈటీఎఫ్ కూడా ఉంటుంది, అది కూడా ఓకే. కాబట్టి ఇప్పుడు మీకు అన్ని గోల్డ్ వీడియో చేస్తున్నాం. గోల్డ్తో పాటు సిల్వర్ కూడా సైమల్టేనియస్గా, గోల్డ్ పెరిగితే సిల్వర్ కూడా పెరుగుతుంది, గోల్డ్ పెరిగినప్పుడు సిల్వర్ కూడా పెరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో గోల్డ్ కంటే అసలు సిల్వర్ ఈటీఎఫ్ ఇంకెక్కువ పైసలు వస్తాయి. కాకపోతే గోల్డ్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ సిల్వర్ మీద ఉండదు. సిల్వర్ ఎంతసేపటికి బిజినెస్ పరంగా, ఇండస్ట్రీ పరంగా, టెక్నాలజీ పరంగా వాటికే వాడతారు తప్ప మామూలుగా ఇళ్లలో అంటే ఇంట్లో కూడా వాడతారు ఎక్కువ శాతం. గోల్డ్ మీద ఉన్నటువంటి న్యూస్ సిల్వర్ మీద తక్కువ. కానీ బులియన్ మార్కెట్ అనగానే గోల్డ్ సిల్వరే కౌంట్. అందుకని మీరు గోల్డ్ ఈటీఎఫ్ అబ్జర్వ్ చేయొచ్చు, సిల్వర్ ఈటీఎఫ్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక వీటితో పాటు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నాకు ఒక మెసేజ్ కానీ, కాల్ కానీ, మెసేజ్ పెట్టాలి. మీ పేరు, ఊరు పెట్టి కంటెంట్ రూపంలో మెసేజ్ పెడితే గోల్డ్ కానీ, సిల్వర్ ఈటీఎఫ్లు కానీ అవి ఎలా చేయాలి, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, వాటి మీద మనము ఇటువంటి వెబ్సైట్లు చూడాలి, అవి స్క్రీనర్లు, స్కానర్లు, ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, ఎంటర్, ఎగ్జిట్, అవన్నీ కూడా మన కాడ సాఫ్ట్వేర్లు ఉంటాయి, యాప్లు ఉంటాయి. అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, చూపించడం జరుగుతుంది. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.